నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు. లక్ష్మీ వాస్తు మంది ఈ ఛానల్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు మనము నార్పల్ మండలం, నార్పల్ టౌన్లోనే అనంతపురం జిల్లాలో ఉన్నాము. లక్ష్మీ వాస్తు ఈ వాస్తు సలహా కోసం మనం యూట్యూబ్ ద్వారా వాళ్ళు మనకు ఫోన్ చేసినారు, నెంబర్ తీసుకొని మనం వచ్చినాము. అన్న వచ్చేసి నాగభూషణము నార్పల్ టౌన్లో ఉంటాడు ఆయన. మనం వాస్తు సలహాలు బాగున్నాయని వాళ్ళు వీడియోలన్నీ చూసి మనకి ఫోన్ చేసినాడు. ఈ ప్రకారము ఆయన వచ్చేసి 33/66 ప్లాట్ సైజు. కాకపోతే ఆయన కొంచెం ఆర్థిక స్తోమత వల్ల ఇన్ని మార్క్ ఏమన్నాడు, దానివల్లే మనం ఆయాది క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వడమైనది. అయితే ఈ ఆయాది క్యాలిక్యులేషన్లో మనం 9 పిల్లర్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈ స్థలం తగ్గట్టు అంటే ఈ కొలత మనం ఏమైతే ఆయన ఆర్థిక పరిస్థితి ఎంత ఉందో దాని కబేజ్ ప్రకారం మనం ఆయాది క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వచ్చేసి నైరుతి దోషం ఉంది ఇక్కడ. ఈ స్థలం వచ్చేసి నైరుతి దోషం ఉంది. అంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి మూలమట్టం మెట్ట అంటారు. ఈ మూలమట్టానికి తీసుకున్నాము. ఈ మూలమట్టం వేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి వెస్ట్ పడమన నైరుతి అంటారు. ఈ పడమన నైరుతిలో వచ్చేసి 2 ఫీట్ల 6 ఇంచులు ఎక్కువ ఉంది. దాన్ని మనం తొలగించేసినాం. అంటే పడమన నైరుతి పెరగకూడదని మనం చెప్పేసినాం. అంటే దిక్ సాధన చేసి కూడా ఇవ్వడం జరిగింది. దిక్ సాధన అంటే 90 డిగ్రీలు సెట్ చేసి ఇవ్వడమైంది. ఆల్రెడీ ఇది 110 డిగ్రీలు ఉంది స్థలము. 110 డిగ్రీల నుంచి 90 డిగ్రీలు అంటే శుద్ధ ప్రాసికి చేసి ఇవ్వడమైంది. ఈశప్రాసికి రాదు. ఎందుకు రాదు అంటే కొలతలు డిస్టర్బ్ అవుతాయి. ఈశప్రాసి కానీ శుద్ధప్రాసి కానీ ఇంట్లో మార్కింగ్ వేసుకోవచ్చు. ఆ విధంగా మేము కండిషన్ చేసి ఇచ్చినాం. ఈ ఆయాది క్యాలిక్యులేషన్లో వీళ్ళు తారాబలము, వీళ్ళు నక్షత్రం చూసుకొని ఇంటి యొక్క నక్షత్రము, మంచి యొక్క నక్షత్రం అంటే ఇంటి యజమాని వాళ్ళ భార్య పేరు నక్షత్రాలు తీసుకొని సెట్ చేసి ఇవ్వడమైంది. అన్న వచ్చేసి ఈయన నాగభూషం అన్న కొన్ని సలహాలు ఎట్లున్నాయి మన వాస్తు సలహాలు అంటే మేము ఇచ్చే ఆయాది క్యాలిక్యులేషన్ కానీ, ఆయం కానీ, ఇచ్చే బోర్ పాయింట్ కానీ, అంటే పిల్లర్ సిస్టమ్ కానీ ఏమన్నా డిస్టర్బ్ ఉందా? నా బేల్దారన్న గారు అన్న వచ్చేసి బేల్దారన్న వచ్చేసి కొత్త పరిచయం నాకు నార్పల్లో. నార్పల్లోనే కొత్త పరిచయం బేల్దారి. నేను పిల్లర్ సిస్టమ్ అంటే దిక్కుల అనుకూలంగా చేసేంతవరకు ఎవరైనా కాంపాస్ పెట్టి చూసినారా? అంటే అన్న వచ్చేసి 40 ఏళ్ళ అనుభవము బేల్దారి పనిలో. ఈ అనుభవంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్న వచ్చేసి మంచి మార్కింగ్ చేస్తాడని కూడా నేను విన్నాను. ఆ విధంగా అన్న వచ్చేసి పిల్లర్ సిస్టమ్ ఇచ్చేటప్పుడు కాంపాస్ చేస్తానే ఎందుకని ఆయన ప్రశ్న ఇచ్చినాడు. ఆ ప్రశ్న ప్రకారమే మనం ఆయనకు సలహా ఇవ్వడం ఏంది అన్న, ఇది దిక్కులకు అనుకూలంగా లేదు, దిక్కుకు అనుకూలంగా చేసి సరిచేసి ఇవ్వాలన్నా అన్నాము. అదేవిధంగా దిక్కు ఎట్లా పెట్టాలా అంటే కాంపాస్ ఎట్లా మామూలుగా జనరల్గా మూలమట్టమే అంటారు. మూలమట్టం ఎట్లాంటి స్థలానికైనా మూలమట్టం వేసుకోవచ్చు. అంటే దిక్కుకు అనుకూలంగా మూలమట్టం వేసుకొని మనం చర్చ చేయడమే గొప్పతనం. థ్యాంక్ యూ అండి. ఇది ఒక సలహా తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఇంటి కట్టించుకునే వ్యక్తి కానీ